అప్డేట్స్ చూద్దాం. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పలు రాజకీయ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్కు సిపిఐ, సిపిఎం, ఎంఐఎం నేతలు హాజరవుతారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం గీతం రూపకల్పనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దానికోసం అన్ని ఏర్పాట్లను చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 2న నిర్వహించే ఈ వేడుకల్లో రాష్ట్ర లోగో, రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. రాష్ట్ర అవతరణకు ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. గీతంపై రివ్యూ నిర్వహించారు. లోగో రూపకర్త రుద్ర రాజేశం, గీత రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం తదితరులతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ పోరాటాలు, త్యాగాలను స్ఫురించేలా రాష్ట్ర చిహ్నం ఉండాలని సూచించారు. రాష్ట్ర గీతం ట్యూన్ సిద్ధమైంది. దీనిపై కూడా సూచనలు చేశారు. జూన్ 2న ట్యాంక్ బండ్పై కన్నుల పండుగ కార్నివాల్ను సిద్ధం చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలతో కార్నివాల్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు రెడీ అయ్యారు. 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, ఫుడ్ కోర్టులు ఉంచుతారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణపై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహిస్తారు. పటాకాలు కాలుస్తూ ఉత్సవ వాతావరణాన్ని అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, తెలంగాణ గీతానికి అలాగే లోగోకు సంబంధించి దాదాపుగా అన్ని ప్రయత్నాలు పూర్తయినట్లుగా మనకి తెలుస్తోంది. ఇక వివరాలేంటి? జ్యోతి, ఏదైతే నేడు సాయంత్రం కూడా సచివాలయంలో కీలక సమావేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సిపిఐ, సిపిఎం, ఎంఐఎం నేతలు కూడా ఈ యొక్క చిహ్నానికి సంబంధించినటువంటి గీతం రూపకల్పనపై కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ యొక్క పార్టీలకు కావచ్చు అంటే పూర్తిగా వివరించనున్నారు. అసలు ఎందుకు తీసుకున్నాం, అది యొక్క రాష్ట్ర యొక్క తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ పై ఇప్పటికే అన్ని అంటే దానికి సంబంధించినటువంటి తెలంగాణ వంటకాలు కావచ్చు, ఒక స్టాల్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే పవర్ తో కార్నివాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక రంగులమయంగా కూడా మారనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే సిఎస్ శాంతకుమార్ కూడా అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ రోజు అంటే
తెలంగాణ యొక్క సంస్కృతి ప్రతిబింబించేలా కూడా అన్ని ఏర్పాట్లు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జిల్లా కేంద్రాలలో కూడా ప్రతి ఒక్క కలెక్టరేట్ల వద్ద కూడా మొత్తం కూడా అన్ని మొత్తం జిగేల్మంటున్నటువంటి పరిస్థితి. 2 రోజుల ముందు నుంచే కూడా లైట్స్ కావచ్చు, అదే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని చోట్ల అంటే ప్రతి చోట్ల కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే కళాకారుల కళా బృందాలతో కూడా పాటలు పాడించడం కావచ్చు, మా యొక్క దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఫోకస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇది అసలు తెలంగాణలో ముఖ్య దీనికి సంబంధించి ఇప్పుడు 10న ఏదైతే జూన్ 2వ తారీఖున సుత ఈ యొక్క ఏదైతే రాష్ట్ర గీతంగా ఇప్పటి వరకు ఎలాంటి రాష్ట్ర గీతం కూడా లేనప్పటికీ ఇప్పుడు జయ జయ తెలంగాణ గీతం కూడా ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కూడా కళాకారుడు రాజేశంతో మొత్తం కూడా పాట కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఈ పాట ఏదైతే సోనియా గాంధీ చేతుల మీదకి వెళ్ళి కూడా ఈ పాట ఆ రోజు కూడా జాతీయ గీతం అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర లోగోను కూడా మార్చడం జరిగింది. దీనిపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే కాకతీయ కళాతోరణం కావచ్చు, అదే విధంగా చార్మినార్ని 2 లోగోలను కూడా ఈ 2 చిహ్నాలను కూడా తీసివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఆందోళన వ్యక్తం అసలు ఎందుకు తీయాల్సి వచ్చిందని కూడా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మొత్తం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేయాలని కూడా నేతలకు కూడా కేటీఆర్ పిలుపునియడం జరిగింది. దీనిపై కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ యొక్క నిరసనల నేపథ్యంలో ఈ యొక్క కీలక సమావేశం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకలపై కూడా జరపడం, దానికి సంబంధించి అంటే తెలంగాణ పోరాటాల త్యాగాలను స్ఫూర్తించేలా కూడా లోగో ఉండాలని కూడా అధికారులను కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఆ పోరాటాలకు సంబంధించినటువంటి లోగోనే పెట్టాలి అని కూడా వారు నిర్ణయించడం జరిగింది. అంటే ఎలాంటి లోగోను వాళ్ళు వివరిస్తారు, అసలు ఈ చార్మినార్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ కాకతీయ కళాతోరణం కావచ్చు ఎందుకు తీయాల్సి వచ్చిందనే దానిపై కూడా వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఉత్సవ ఏర్పాట్లు మాత్రం రాష్ట్ర చిహ్నానికి తుదిరూపు లాంఛ చివరగా ఈ రోజు ఫైనల్ గా ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి ఈ యొక్క కీలక సమావేశంలో ఒక రాష్ట్ర సంబంధించినటువంటి లోగో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ తెలంగాణకు సంబంధించి ఈ రెండింటిపై కూడా అన్ని పార్టీల నేతలతో హాజరు కానుండి నేతలకు వివరించే ప్రయత్నం చేస్తారు. అంటే ఎక్కడ కాంట్రవర్సీ కాకుండా అసలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ యొక్క అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మాత్రం ఘనంగా జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్ష ప్రభుత్వం మాత్రం నిర్ణయించుకుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఏపీలో జూన్